అర్థాలన్నా శ్రీ గురుభ్యో నమః. వేదమంత్రాలకి అర్థాలు తెలుసుకుందాం. ఈ తెలుసుకోవడం ఎందుకుట, దానివల్ల వచ్చే లాభం ఏమిట అని ఎవరికైనా మనకి ఈ ప్రశ్న పుడుతూనే ఉంటుంది. అర్థం తెలియకపోతే ఏమవుతుంది, మనం అందరం గ్రామ్ఫోన్ రికార్డులా పలుకుతున్నట్టుగానే ఉంటుంది. దానికి మనకి తేడా ఉండదు. యాంత్రికంగా ఏదో మంత్రం చదువుతూ ఉంటే శ్రద్ధ ఉండదు, ఏకాగ్రత ఉండదు. మనకి ఏ పనికైనా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే ఏమిటి అంటే శ్రత్ అంటే సత్యం అర్థం. సత్యం అంటే సత్యత్వ బుద్ధి ఉండాలి. మనం ఏమైనా ఒకటి చేస్తుంటే దాని సత్యత్వ బుద్ధి ఉండాలి. అప్పుడే దాని మీద విశ్వాసం కలుగుతుంది. దాన్నే శ్రద్ధ అంటాం. శ్రద్ధ అంటే సత్యమును ధా ఉంచడం అర్థం. శ్రద్ధ ఉన్నప్పుడు భక్తి కలుగుతుంది. మెకానికల్గా మనకు యాంత్రికంగా చదువుతూ ఉంటే కొన్నాళ్ళకి మనకి విసుగే వేస్తుంది, విసుగు కూడా వేస్తుంది. కొన్నాళ్ళకి ఎందుకు పీడ, ఎందుకు చదువుతున్నాం మనకి అనేటటువంటి ఒక ఏహ్యభావం కూడా పుడుతుంది మనకి. అంచేత మనం అర్థాలు తెలుసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఏకాగ్రత కూడా అంతే. ఏకాగ్రత లేకపోతే ఏది పట్టుబడదు కూడా, అన్నీ అరకొరగానే అర్థమవుతుంది. అంచేత అర్థం చేసుకోవడానికి ఏకాగ్రత కూడా కావాలి, శ్రద్ధ కావాలి. శ్రద్ధ ఏకాగ్రత ఉన్నప్పుడే మనకి అర్థం కావడం జరుగుతుంది. ఈ మంత్రాలు చదువుతూ పూజా పునస్కారాలు చేసే పురోహితులు ఉన్నారు కదా, వాళ్ళు గడగడ అర్థార్థాలు లేకుండా చదివేస్తూ ఉంటారుగా, వాళ్ళకి మరి విసుగు అవి కలగట్లేదా అని మనకి అనిపిస్తుంది. మనకి దానికి ఏమిటంటే వాళ్ళకో ప్రయోజనం ఉంది. వాళ్ళ ప్రయోజనం ఏమిటి, డబ్బులు సంపాదించడం. డబ్బులతో భక్తి గడుస్తుంది. భక్తి వాళ్ళకి ముఖ్యం. వాళ్ళకి వికాసము అర్థము అక్కర్లేదు. అలా చూస్తే మనకు కూడా ఒక ప్రయోజనం. మనం చదువుతుంటే అర్థం కాకుండా చదివిన సరే ప్రయోజనాలు మనకి ఉన్నాయి. ఎలాగంటే మనకి ఉద్యోగాల ప్రమోషన్లు వస్తూ ఉంటాయి, బిజినెస్లో భూములు వస్తూ ఉంటాయి, ఇన్ని చాలా రకరకాలు కలుగుతాయి కదా. అంటే కానీ ఈ ప్రయోజనాలు ఎటువంటివి అంటే ఖచ్చితంగా రూఢిగా ఉంటాయి. అవి కావు, తాత్కాలికంగా వస్తే రావచ్చు, రాకపోతే రావచ్చు. అంచేత తాత్కాలికమైనవి కాబట్టి ఇవి ఒకటి రాగానే మరొకటి రావాలని మళ్ళీ అనిపిస్తుంది. దాని మీద పరిగెడుతూ ఉంటుంది. అంచేత ఈ చైన్ ఎప్పటికీ అంతం కాదు. ఈ రకమైన వాటికి అంతంటూ ఉండదు. అంచేది ఇప్పుడు చదువుతున్న మంత్రాలకు అర్థాలు తెలిస్తే ఏమిటి లాభం అన్నమాట. వాటిని ఎందుకు చదువుతున్నాం, ఏ ఉద్దేశంతో చదువుతున్నాం, దేనికోసం ఉపయోగిస్తున్నాం అనే విషయం తెలుస్తుంది. దానిలో ఉన్నటువంటి దాంతో మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాం. మనం ఈ ఉద్ధరించుకోవడం మెటీరియలిస్ట్గా కూడా జరగదుగా, స్పిరిచువలిస్ట్గా నేను జరగాలి అని క్వశ్చన్ మనకి. అంటే మెటీరియలిస్ట్గా అనుకుందాం, ఈ మట్టి తట్టలు మోసేవాడు డబ్బు సంపాదిస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, ఇద్దరికి డబ్బులు వస్తున్నాయి. అందరికీ ఈ చివరి నుంచి వచ్చే వరకు మొత్తం ట్రైన్ చేద్దా డబ్బులు సంపాదించేవాళ్ళే. కానీ ఈ డబ్బుల వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించడం ఏమవుతుంది, వాళ్ళకి వచ్చేటువంటి నష్టాలు, స్ట్రెస్సులు, బాధలు అన్నీ చూస్తూనే ఉన్నాం మనం. పైసలతో వచ్చేటువంటి బాధలు ఏమిటి, ఒకటి ఎక్కువగా డబ్బులు ఉన్నప్పుడు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి లేక తాగుడు, జూదము ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి. రోగాలు వస్తాయి, రొచ్చులు వస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం దీనివల్ల జరగదు. బయట హోటల్లో తినడం జరుగుతూ ఉంటుంది, దానివల్ల ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. ఈ విధంగా చూస్తూ ఉంటే పైసలతో అన్ని పనులు చేసుకోలేము, తెలుసుకోవాలి. పైసలతోటి మనం మాట వరుసగా ఆరోగ్యాన్ని ఎంత డబ్బున్నా తెచ్చుకోగలమంటే ఎంత డబ్బునా రాదు. అలాగే శాంతిని కొనుక్కోలేము. ఎన్ని లక్షలు పెట్టినా శాంతి కొరవు. అలాంటి మంత్రాల అర్థాలు చేసుకుంటే శాంతి దొరుకుతుందా? అవి అంటే శాంతిను ఆరోగ్యము దొరుకుతాయా అంటే సూటిగా కాదు. కానీ వీటి వల్ల తప్పకుండా ఒక స్టిమ్యులేషన్ దొరుకుతుంది. దానివల్ల ఒక మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గం ద్వారా మనం శాంతిని పొందగలుగుతాం. ఆ మార్గాన్ని ఇంకో మార్గం ఉంది, శ్లోకాలతో కూడా పొందవచ్చు కదా. మంత్రాలు ఎందుకు, మంత్రాలు కఠినంగా ఉంటాయి కదా. ఈ మంత్రాలు అనేవి మంత్రాలకి శ్లోకాలకి తేడా ఏమిటి? శ్లోకాలు అనేవి లౌకిక కవులు రాసినటువంటివి. మంత్రాలు అనేవి ఋషులు, మహాత్ములు సమాధిలో ఇంట్యూషన్ తోటి, అంటే ఆగమశక్తి అంటారు దాన్ని, తనకి తానే లోపల నుంచి వస్తూ ఉంటుంది. అటువంటి శక్తితో రాసినటువంటివి.
ఈ రెంటికి ఆ తేడా ఉంది. ఈ ఇంట్యూషన్కి ఇంట్యూషన్ అనేది ఒక ప్రమాణం. దాన్ని ఏమంటారు, ప్రత్యక్షం అని పెర్సెప్షన్ ఉంటుంది, రెండోది ఇన్ఫరెన్స్ అని ఉంటుంది, మూడోది ఇంట్యూషన్ అంట. ఈ మూడు ద్వారా మనం జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉంటాం. పెర్సెప్షన్ అంటే ఏమిటి? ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా చూస్తూ తెలుసుకోవడం, ఇది కన్ను. కానీ ఈ పెర్సెప్షన్కి లిమిటేషన్స్ ఉన్నాయి. ఏమిటిది పరిమితులు అంటే, మనం అన్ని సూక్ష్మమైన వస్తువులను చూడలేము, అలాగే అన్ని చప్పుడని వెళ్ళలేము, అలాగే ఇంద్రియాలన్నిటికి కూడా పరిమితులు ఉన్నాయి. రెండోది ఇన్ఫరెన్స్ అని అనుమానం అంటారు. ఇన్ఫరెన్స్ దేనివల్ల వస్తుంది మనకి అంటే, ప్రత్యక్షంగా చూసిన దాన్ని బట్టి అనుమానం అంచేత అనుమానాస్పదం అవుతుంది. కారణం ప్రత్యక్షాన్ని బట్టి అనుమానం ఏర్పడుతుంది కాబట్టి అనుమానంతో కనుక్కునే జ్ఞానం కూడా, దాంతో తెలిసే జ్ఞానం కూడా అనుమానమే అవుతుంది. ఇక మూడోది ఏదైతే అనుకున్నామో దాన్ని ఇంట్యూషన్ అంటే అంటే లోపల, ట్యూషన్ అంటే శిక్షణ, అంతఃశిక్షణ అనమాట. అంతఃశిక్షణ ఏదైతే ఉందో దానివల్ల వచ్చేది మనకి సరైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది ఎలా వస్తుంది? గాఢమైన ధ్యానంలో, మెడిటేషన్లో స్వయంగా దానికదే మనకి తట్టే జ్ఞానం, అది లోపల నుంచే తెలుస్తుంది. యథార్థమైన జ్ఞానం అంటారు. మంత్రం అనేది మనస్త్రాయతే అంట. త్రాయతే అంటే మనస్సుని రక్షిస్తుంది, మనస్సుని పరిశుద్ధం చేసి రక్షిస్తుంది. మనకి 3 శరీరాలు ఉన్నాయి. ఒక శరీరం, లోపల ఉన్న శరీరం కారణదేహం అంటారు. ఈ కారణదేహం పరిశుద్ధమయ్యేది మంత్రంతో అవుతుంది, మంత్రంలోని నిగూఢార్థంతో అవుతుంది. ఈ అసలు కారణదేహం ఎలా ఏర్పడింది? మనకి కాన్షియస్నెస్, మన ఆలోచనలతో ఏర్పడింది. మొదటి ఆలోచన. ఈ కారణదేహం ప్రాణశక్తితో ఏర్పడిన సూక్ష్మదేహంలో ఉంటుంది. ఈ సూక్ష్మదేహం ఎలా పరిశుద్ధం అవుతుంది? ఓర్పుతోని, తపస్సుతోని, ఆలోచనలతోనూ, అంటే మంచి సరైన ఆలోచనతోనూ, కోరికలను పూర్తిగా వదిలిపెట్టడంతోనూ అది పరిశుద్ధం అవుతుంది. ఈ సూక్ష్మదేహం మళ్ళీ స్థూలదేహంలో ఉంటుంది. ఈ స్థూలదేహం అనేది మాంసమయమైనది, ఫ్లష్తో కూడుకున్నటువంటి. ఇది ప్రకృతిలో మామూలుగా న్యాచురల్గా కనిపించేటువంటి వస్తువులతో ఇది. దీని ఆరోగ్యం బాగుపడుతుంది, పోషద్రవ్యం తీసుకుని దాంతో బాగుపడుతుంది. ఈ విధంగా ఒకదాంట్లో ఒకటి, ఇప్పుడు స్థూలదేహం పైన కనిపిస్తుంది, దాని లోపల సూక్ష్మదేహం, దాని లోపల కారణదేహం ఉంది. ఈ మనం మూడు దేహాలని పూర్తిగా పరిశుద్ధపరుచుకుంటేనే మనకి స్పిరిచువల్ ప్రోగ్రెస్ అలవడుతుంది. లేదా మనకి పూర్తిగా అలవడినట్టు లెక్క కాదు. అంచేత మనం ఈ మూడింటిని శుభ్రపరచుకోవడానికి పైదిలాగా సహజమైన వసతులతో చేసుకుంటున్నాం. స్థూలదేహాన్ని అంటే ఈ ఫిజికల్ బాడీని బాగు చేసుకుంటాం.